14 సీట్లు గెలుస్తామని తొడగొడుతున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది? మీరు పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ఉన్నారు, ఇక్కడ కీలకమైన స్థానంలో ఉన్నారు, మీరేం చెప్తారు? దేశవ్యాప్తంగా ఖచ్చితంగా మూడవసారి మోదీ గారు ప్రధానమంత్రి కావడం గ్యారంటీ. ఇది మోడీ గ్యారంటీ. మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయితే భారతదేశాన్ని తెలంగాణ విషయానికి వస్తే ఇది మోడీ గారిని తప్పకుండా కూడా ఈ 300 పైచీలకు గెలిచే దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పాత్ర బీజేపీ సభ్యులు గెలిపించి కానుకగా మేము మోదీ గారికి ఇస్తాం. ఎస్ లక్ష్మణ్ గారు, తెలంగాణలో మోడీ అని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉంది. మోడీకి అందరూ సానుకూలంగా ఉన్నారు, తెలంగాణ ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు తప్ప తెలంగాణ బీజేపీ నాయకులు పార్టీ పటిష్టత కోసం ఏం చేస్తున్నారు? ఒక్కొక్క నాయకులు బయటికి వెళ్ళిపోతున్నారు. మెదక్ జిల్లాలో మీ ఇద్దరు నేతలు ఇటీవల రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అసలు తెలంగాణలో పార్టీని కాపాడుకునే దిశగా మీరు ప్రయత్నం చేయకుండా కేవలం మోడీ మీదనే నమ్మకం పెట్టుకొని మోడీతోనే ఓట్లు పడతాయని చెప్తున్నారు తప్ప బీజేపీ తెలంగాణ నాయకులు ఏం చేస్తున్నారు? ఇవాళ మీరు చెప్పినట్టుగా ఏ పల్లెకు పోయినా ఏ వాడకు పోయినా మొన్న మేము స్థానికంగా ఉండేటువంటి అంశాల మీద ప్రభావితమై మేము ఓట్లేసాము, గెలిపించుకున్నాము. కానీ దేశ భవిష్యత్తు కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం మోదీ గారు అవసరం అనేటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము రేపు 12వ తేదీ నాడు అమిత్ షా గారు తెలంగాణకు రాబోతున్నాం. ప్రధానంగా మనకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడానికి బూత్ స్థాయిలో ఉండేటువంటి పోల్ మేనేజ్మెంట్ కోసం బూత్ అధ్యక్షులతో దాదాపు 25,000 30,000 మంది ఇవన్నీ మీ నాయకుల మధ్య ఉన్న 4-5 వేల మీద లెక్కబెట్టే సీనియర్ నాయకుల మధ్య సయోధ్య లేదనేది బీజేపీ నేతలు. ఎవరైతే మీరు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారో అభ్యర్థులను ప్రకటించిన దగ్గర కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి తెలంగాణ బీజేపీలో ఉంది. దీన్ని చక్కబెట్టడానికి మీరేం చేస్తారు, ఏం చేయబోతున్నారు? తప్పకుండా ఇవాళ సమన్వయంతోనే అందరం కూడా ఇవాళ గెలుపు దిశలో ఉన్నప్పుడు పోటీతత్వం పెరిగింది పార్టీలో అభ్యర్థులు. అందులో గణనీయంగా ఇవాళ బీఆర్ఎస్ నుంచి కూడా మేము పోటీ చేస్తాం, మోదీ గారు దేశానికి అవసరం, మాకు బీజేపీ టికెట్ కావాలని కోరుతాం. కాబట్టి మేము అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి గెలుపు గుర్రాలను, అది మోదీ గారి యొక్క విధానాలు నచ్చి మెచ్చి తెలంగాణలో కూడా గుజరాత్ తరహా ఉత్తరప్రదేశ్ తరహా అభివృద్ధికి పేదల సంక్షేమానికి పెద్దపీట వేసేదానికి మోదీ గారు అవసరమనే ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళనే ప్రోత్సహిస్తున్న తప్పితే ఇవాళ మేము ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా సమానం. ఇవాళనే తెలంగాణ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఇవాళ అందరితో 36 డిపార్ట్మెంట్లు వేశాం. ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకుషంగా సూక్ష్మంగా ఆలోచన చేసి ప్రతి ఓటును ఇవాళ లబ్ధిదారుల సంఖ్య కూడా తెలంగాణలో కొన్ని లక్షల మంది ఇవాళ మోదీ గారి ప్రభుత్వం అందించిన పథకాలు లబ్ధి పొందిన వాళ్ళతో నేరుగా వాళ్ళతో సంప్రదిస్తాం. మోదీ గారికి సమర్థన ఇవాళ మోదీ గారు చాలా స్పష్టంగా చెప్తారు, ఈ దేశమే నా కుటుంబం అని. ఈ ప్రతిపక్షాలు ఏంటిది? ఇవాళ కేసీఆర్ గారు టీఆర్ఎస్ తోటి ఎవరి కోసం పనిచేస్తుంది? కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి చేయాలనో, లేదా కేసీఆర్ బిడ్డను ముఖ్యమంత్రి చేయాలనో, మంత్రులు చేయాలనో వారు తాపత్రయపడుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది? రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనో. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తారు. ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మణ్ గారు కూడా ప్రధానమంత్రిని మోడీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా అంటే మా బిడ్డల భవిష్యత్తు కోసం మోదీ అవసరం అంటున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఈ పార్టీలు మా నాయకుల బిడ్డల భవిష్యత్తు కోసం మేము గెలవాలంటున్నారు. ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి నేను సవాల్ చేస్తున్నాను, మా ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అని చెప్పి బాహటంగా ప్రచారం చేయండి రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా ప్రజలు బెరీజు వేసుకుంటారు. ఎక్కడ నరేంద్ర మోడీ, ఎక్కడ రాహుల్ గాంధీ, నక్కకు నాగలోకానికి తేడా. కాబట్టి ఖచ్చితంగా మీ నాయకుడు ఎవరు చెప్పండి, తేల్చండి. మా ప్రధానమంత్రి అభ్యర్థి మేము చెప్తున్నాం ఇవాళ మా ప్రధానమంత్రి అభ్యర్థి మోదీ గారు ఖచ్చితంగా 3వసారి ప్రధానమంత్రి అవుతాడు. దేశాన్నే ఆర్థికంగా 3వ ఆర్థిక దేశంగా ప్రపంచంలోనే తీసుకొని ఇది మోడీ గ్యారంటీ కూడా చెప్తాను నేను. బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, కఠినమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఎవరైనా పార్టీలోకి రావాలన్నా బయటికి పంపాలన్నా కానీ చాలా కఠినంగా ఉంటుంది బీజేపీ సిద్ధాంతం అంటారు. కానీ తెలంగాణలో నిన్న బీజేపీలో చేరిన వారికి మళ్ళీ ఈరోజు టికెట్ ఇచ్చారు. ఇద్దరు కూడా ఇచ్చారు, నాగర్ కర్నూలుకు సంబంధించింది కానీ జైరాబాద్కు సంబంధించి కానీ. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే బీజేపీ నియమ నిబంధనల నుంచి సరళతరం చేస్తుందా, లేదా ఈజీగా ఎవరైనా వచ్చిపోవచ్చు బీజేపీలోకి అనే సంకేతాలను ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? ఇవాళ తెలంగాణ ప్రజల అవసరాల దృష్ట్యా మోదీ గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మోదీ గారు నిబద్ధతతో నిజాయితీగా దేశానికి చేస్తున్న మేలు వారు ఇచ్చిన మాట నిలబెట్టారు. అసాధ్యం అనుకునే వాటిని సాధ్యం చేశాడు. 370 ఆర్టికల్ రద్దు కానీ, ముస్లిం మహిళల విడాకుల చట్టం రద్దు కానీ, లేదా 33% మహిళలకు భూమిలో బీజేపీలో నాయకుల కొరత ఉందని కొత్త వాళ్ళని తీసుకుంటున్నారా? బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలను తీసుకున్నారు. రేవంత్ రెడ్డి అంటున్నారు ఎక్కడైతే బీజేపీ గెలిచే అవకాశం ఉందో
అక్కడ నామమాత్రపు అభ్యర్థుల్ని బీఆర్ఎస్ పెడుతుంది. ఇది బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం అని చెప్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ చచ్చిన పాము గురించి ఎక్కువ మాట్లాడడం వృధా అండి. ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఒక ముగిసిన అధ్యాయం, అది గత చరిత్ర మాత్రమే. ఈ తెలంగాణలో ఇవాళ మీరు చూస్తున్నారు, మహారాష్ట్రలో మొత్తం తాళాలు వేశారు వాళ్ళ కార్యాలయాలకు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అన్నారు. భారత్ అంటే ఇవాళ ఈయన ఉట్టికెక్కని ఆయన ఆకాశాన్ని చిరిచినబెట్లు వేసినట్టు భారతదేశంలో ఒరగబెడతానని చెప్పి పోయి ఇవాళ మొత్తం అన్ని తాళాలు వేస్తారు. ఎక్కువ సమయం పట్టదు, తెలంగాణ భవన్ కూడా తాళం పడే రోజు టూలెట్ బోర్డు పెట్టుకోవాలి, లేదా ఫస్ట్ సెల్ బోర్డు పెట్టుకోవాలి. మహారాష్ట్రలో ఇవాళ పరిస్థితి కల్లారా చూస్తున్నాం, తెలంగాణలో ఎక్కువ లేదు. కాబట్టి వాళ్ళ మాకు పోటీ వల్ల కూడా అదొక పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ మీకు పోటీ ఉంటుందనా? బీఆర్ఎస్ ఓట్లు మీ వైపు తిప్పడానికి బీఆర్ఎస్ అభ్యర్థులు, మీరు సీరియస్గా ఉన్న అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులని ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉండే విధంగా నామమాత్ర అభ్యర్థుల్ని పెడుతున్నారనేది కాంగ్రెస్ ఆరోపణ. అసలు బీఆర్ఎస్ అనేది వాళ్ళ ఇక్కడ మచ్చుకు కూడా ప్రజలు సమర్థించే పరిస్థితి. అటువంటి పార్టీతో లోపాయికర మీకున్న చీకటి ఒప్పందాలు, మీకు బీఆర్ఎస్కు మజ్లిస్కు బీఎస్పీ ఏ రకంగా ఒకటికొకరు చీకటి ఒప్పందాలు చేసుకుని, రహస్య ఒప్పందాలు చేసుకొని దేశం మొత్తం మీరు చూస్తలేరా? ఇంటి కూటమి పేరుగా ఒక విపక్ష కూటమి ఏర్పరిచి మోడీకు హటావ్ మోడీకి హరావ్. ఎజెండా ఏంటిది? నేనే మోడీకు హటావ్. మీ ఎందుకు ఒక నీతి క్యా హే, నియత్ క్యా హే, నేతా కోన్ అంటే క్వశ్చన్ మార్క్. కాబట్టి మీ దగ్గర నాయకుడు లేదు, నిజాయితీ లేదు, విధానం లేదు. కాబట్టి ఇవాళ మోడీని ఓడించాలి. ఎందుకంటే మీ కుటుంబ పాలన వ్యతిరేకిస్తున్నాడు, మీ అవినీతి పాలన వ్యతిరేకిస్తున్నాడు, మీ బుజ్జగింపు రాజకీయాలు, సంతుష్టికర రాజకీయాలు, మైనార్టీలు బుజ్జగించి హిందువులను అవమానపరిచే విధానాలు తప్పుపడుతున్నాయి. కాబట్టి మోడీని ఓడించాలి. కాబట్టి ఇవాళ అందులో టీఆర్ఎస్ అతీతం కాదు, లేకపోతే ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పనిచేసిన ఉదంతాలు ఈ తెలంగాణ ప్రజలకు తెలియదా? ఉమ్మడి రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో వాళ్ళు మంత్రిగా ఉన్నారు, కేంద్రంలో యూపీఏలో కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నారు. ఏం వరగబెట్టారు తెలంగాణకు? ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా తోడు దొంగలే. మిమ్మల్ని ఇద్దరిని సంధి కూర్చడానికి ఇవాళ మజ్లిస్ పార్టీ ఓవైసీ సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి మనం విడిపోతే ఇవాళ మోదీ దేశంలో ఏ రకంగా ఇవాళ ప్రపంచంలో వీస్తున్నదో ఆ ప్రపంచం కూడా తెలంగాణ వీస్తున్నారు. మనం ఒకటి కావాలి అనే ఒక ఒడంబికలు రహస్యంగా చేసుకుంటుంది చీకటి ఒప్పందం మీరు మాత్రం.